ఆ హందాకాన్ని వచ్చి అంటే ఎంత పెద్ద హిట్ అనేది అది అందరికీ అంతా తెలిసి ఉంటుంది. అది రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరు డిస్ట్రిబ్యూటర్స్ అంతా పిక్చర్ చూసిన తర్వాత అంతా బాగుంది, కానీ ఈ హీరో ఏంటయ్యా, ఎవరు ఒప్పుకుంటారు, వద్దు అని చెప్పి ఎవరు పిక్చర్ కొనలేదు. సో కంప్లీట్గా పూర్ణచంద్ర గారు సొంతగా ఫుల్గా ఓన్గా ఆయనే ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫుల్గా కంప్లీట్గా. ఒక స్టేట్ కాదు, ఎన్ని స్టేట్ ఫుల్గా సూపర్ డూపర్ బంపర్ హిట్. సో అప్పటి నుంచి డబ్బు అప్పుడు లారీలో వస్తుంది, ఇంకా అది మార్బల్ లారీలో వచ్చి సెంటర్లో వచ్చి డబ్బు అంతా కోట ఉంది, బాగా వినిపిస్తుంది. సో అప్పటి నుంచి ఒక సరిగా 4-5-6 పిక్చర్లు ఆయనతోనే చేశాను. పర్ఫెక్షనిస్ట్, క్లీన్, అండ్ ఒక మాట ఇస్తే మాట తప్పరు, ఎక్స్ట్రా మాటే ఉండదు. ఏదైనా చెప్తే అంత ఆలస్యం చెప్తారు. దీంట్లో కూడా ఒక టేస్ట్ ఉంటుంది, ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, ఒక అబద్ధం చెప్పరు, హార్డ్ వర్కరు, క్వైట్గా సాఫ్ట్గా ఉంటారు, కానీ చాలా స్ట్రాంగ్ మనిషి. సో అంత ఒక అటాచ్మెంట్, ఒక నా బిడ్డలాగా నన్ను వచ్చి చేసి అప్పుడు వచ్చాను. అప్పుడే వచ్చి ఈ బ్లూ లేబుల్ థింగ్స్ వచ్చింది, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్, అది చాలా నాకు ఇష్టం. నాకు ఇష్టమని ఎక్కడ వెళ్తే అక్కడి నుంచి బ్లూ లేబుల్లో కేసుగా వస్తుంది. బ్లూ లేబుల్ ఫుల్గా కంప్లీట్గా రూమే ఫుల్గా కంప్లీట్గా బ్లూ లేబుల్ ప్యాక్ ఫుల్ అయిపోద్ది. సో దాని తర్వాత ఒకసారి ఒక పెద్ద లారీ వచ్చి నిలబడింది హౌస్ ముందు, ఇంటి ముందు. నేను వచ్చి అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను. పెద్ద లారీ వచ్చింది, ఏదో పార్సల్ అంట.